వర్షాలు దాదాపు 70 అడుగుల పొడవు 10 అడుగుల ఎత్తు ఉన్న ఒక గోడ కూలి క్యూలైన్ దగ్గర కార్నర్లో ఉన్న క్యూలైన్ దగ్గర కూలిపోయి ఒక 7 చనిపోయారు. చాలా దురదృష్టకర ఘటన. అంటే భారీ వర్షాలు పడితే గోడ కూలిపోవడం, అది కూడా కొత్త గోడ కూలిపోవడం ఏంటి అనే విమర్శలు ఖచ్చితంగా వస్తున్నాయి, ప్రశ్నలు వస్తున్నాయి. అలా వర్షాలకు గోడ కూలిపోతే చాలా చోట్ల చుట్టుపక్కల కూడా కూలిపోవాలి. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక లోపం జరిగింది, ఒక నెగ్లిజెన్స్ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద స్పందించారు. 72 గంటల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఒక ఐఏఎస్, ఐపీఎస్ అలాగే ఇంజనీరింగ్ నిపుణులతో కలిపిన విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. బాధ్యులపై కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పారు. సరే 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కుటుంబంలో ఒకళ్ళకి ఉద్యోగం, అలాగే ప్రధాని కూడా స్పందించారు. వారు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అంటే ఇక్కడ డబ్బుతో ప్రాణాలేమీ తిరిగి తీసుకురాలేము. కానీ జరిగిన దురదృష్టకర ఘటనలో తాజాగా వివాహమైన వాళ్ళు ఒకే కుటుంబానికి సంబంధించిన 9 చనిపోయారు. అయితే ఇందులో నిర్లక్ష్యం ఎవరిది అనేది కమిషన్ తేల్చాలి. కానీ మనకు వస్తున్నది ఏంటంటే 2023లో కూడా చందనోత్సవం సందర్భంగా ఏర్పాట్లు సరిగ్గా చేయకప్పుడు భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఈవోగా త్రినాథ్ అనే అధికారి ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే త్రినాథ్ ఈవోగా ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఈ అధికారులు ఎవరుండాలి, ఎవరుండకూడదు, కొంతమంది సెలవుల్లో వెళ్ళడం, ఈ క్లియర్ నెగ్లిజెన్స్ అయితే ఒకటి కనిపించింది. సరే, దాని మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుని తీరాలి. ఇక జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాదాలు ఎక్కడ జరిగినా లేకపోతే మరణాలు ఎక్కడ సంభవించినా వెంటనే వస్తారు, రావాలి కూడా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయనకి హక్కు ఉంటుంది. అయితే హక్కుతో పాటు బాధ్యత ఏమిటి అనేది కూడా, అంటే ఎప్పుడు ఏం మాట్లాడాలి, ప్రమాదం జరిగినప్పుడు ఏం మాట్లాడాలి, దాన్ని రాజకీయం ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయకూడదు. రాజకీయ నాయకులు అంటే రాజకీయమే చేస్తారు, అది టీడీపీ అయినా వైసీపీ అయినా ఇంకో పార్టీ అయినా చేయకూడదని ఎవరు చెప్పరు. కానీ ఏదో ఒక మరణాలో ఏదో ఒక ఉపద్రవం సంభవించినప్పుడు మాత్రమే అక్కడికి చేరిపోయి రాజకీయాలు చేసే నైజం జగన్ ఎందుకు వంట పట్టించుకుంటున్నాడు, లేకపోతే ఆయనకి అదే కలిసి వస్తుందా? గతంలో కూడా ఈ చర్చ జరిగింది. సార్ ఆయన వచ్చి ఏమంటాడు అంటే 25 లక్షలు ఏమిటి, ₹1 కోటి ఇవ్వాలి. గతంలో నేను ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు మా ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ₹1 కోటి ఇచ్చాం, ఇప్పుడు మళ్ళీ మేము తిరిగి ప్రభుత్వంలోకి వచ్చాక మిగతా అమౌంట్ మేము ఇస్తామని. మంచిదే, బాగుంది, ఇవ్వచ్చు. ఇప్పుడు కూడా ఎంతో కొంత ప్రకటించి ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉంటే ఇవ్వకూడదని ఏం లేదు. అలాగే గతంలో పార్టీ కార్యకర్త లింగయ్య చనిపోయినప్పుడు అక్కడికి వచ్చారు, రాజకీయం చేశారు, వాళ్ళకు కూడా ఏం ప్రకటించలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన ఎక్కడన్నా ఏదో ఇన్సిడెంట్ జరిగితే దానికి పరామర్శకు వెళ్తే అక్కడ బాధ్యతలు తీసుకుంటారు, బాధ్యుల గురించి మాట్లాడుతూ ఎంతో కొంత ఆయన స్థాయిలో ప్రభుత్వం తరపున కాదు పర్సనల్గా కూడా చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అలవాట్లేదు. ఇది పక్కన పెడితే ప్రమాదాల గురించి నేను మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమేం జరిగాయని. ఒక గోడ కూలిపోతే ముఖ్యమంత్రి రాజీనామా చేయడం ఏంటి? ఆ గోడ ఏమైనా ముఖ్యమంత్రి కట్టిస్తారా? చంద్రబాబు నాయుడు కట్టించారు ఆ గోడ? వెంటనే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలంటారు. ఏది ఇక్కడ చాలా దురదృష్టకర ఘటన ముందే చెప్పాను నేను. ఒక 7 చనిపోవడం, ఏదో భగవంతుని దర్శించుకుందాము, ఏడాదికోసారి జరిగే చందనోత్సవం అని చెప్పి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటారు, వస్తారు. నిర్లక్ష్యం ఉంది. ఎవరిది? అధికారులదా? తాజాగా గోడ కట్టిన ఎవరు బాధ్యులు, ఎవరు దాని కాంట్రాక్టర్, ఎవరు వాళ్ళు, ఎవరు బినామీగా ఉన్నారు, ఇవన్నీ తేలాలి, బయటికి రావాల్సిందే. కానీ ముఖ్యమంత్రి రాజీనామా చేయడం ఏంటి? మీ హయాంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి ఎంతమంది చనిపోయారు? అనకాపల్లి దగ్గర ఫార్మా ఇన్సిడెంట్లో ఎంతమంది చనిపోయారు? లేకపోతే కోవిడ్ హాస్పిటల్లో ఎంతమంది చనిపోయారు అగ్ని ప్రమాదంలో? ఇలా 10 ఘటనలు చెప్తాను నేను. 10 మంది చనిపోయారు. మీరు రాజీనామా చేశారా? సరే, ఇక తిరుమల ప్రసాదం గురించి మాట్లాడతారు, అలాగే ఆలయాల పరిరక్షణ గురించి మాట్లాడతారు, హిందూ ధర్మం ఏమైపోతుందో అని బాధపడతారు జగన్మోహన్ రెడ్డి. కొద్దిగా వెనక్కి వెళ్దాం, 2019 నుంచి 24 మధ్య వెళ్తే ఎన్ని ఘటనలు జరిగాయండి? ప్రస్తుతం మనం చూస్తున్న అంతర్వేది రథం దగ్ధమైపోతే అప్పుడేం మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి, మాట్లాడలా. ఇఫ్ యూ వాంట్ మీ టు కోట్, 1 నుంచి 100 లేకపోతే 125 ఘటనలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆంధ్రప్రదేశ్లో విగ్రహాల ధ్వంసాలు, రామతీర్థంలో శ్రీరామచంద్రుడి తల నరికి చెరువులో పడేసిన ఘటన, ఆవేళ అశోక్ గజపతిరాజు వెళ్తే ఆయన అరెస్టు, చంద్రబాబు నాయుడు వెళ్ళడానికి వీలు లేకుండా తలుపులకు తాళాలు. అంటే ఇవి ఎట్లా మర్చిపోతారు అని. ఒకవేళ ఆయన మర్చిపోయినా రాష్ట్ర ప్రజలు మర్చిపోతారు ఈ ఘటనలన్నీ. సీతాదేవి విగ్రహం ధ్వంసం, హనుమంతుడి విగ్రహం ధ్వంసం, ఇంకో చోట రథం ధ్వంసం, ఇలా అది కూడా చాలా పెద్ద లిస్ట్ ఉంది. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఒకటి మాట్లాడే ముందు, ఒకరిని బాధ్యత తీసుకోవాలని అడిగే ముందు, మన టైంలో జరిగినప్పుడు ఏం బాధ్యతలు తీసుకున్నాం, లేదా దాని మీద ఏం చర్యలు తీసుకున్నాం. ఆయన ఏమంటారు, నిన్న ఏదో కమిషన్ వేసేస్తారు, ఈయన అధికారులే ఉన్నారు, ఈయన మోచేతి నీళ్ళు తాగేవాళ్లే ఉంటారంటే, కమిషన్ వేసి దాని మీద చర్యలు తీసుకుని ఎవరి బాధ్యతలో వాళ్ళని శిక్షించకపోతే అప్పుడు మళ్ళీ మాట్లాడాలి.
72 గంటల్లో నివేదిక ఇమ్మని చంద్రబాబు నాయుడు అడిగారు. ఎవరు బాధ్యులు? ఇవో త్రినాథ్ బాధ్యులా, లేకపోతే సెలవు మీద వెళ్ళిన అధికారులు బాధ్యులా? అసలు చందనోత్సవం జరుగుతుంది, అంత లక్షల మంది వస్తారు అని చెప్పినా కూడా క్రిమినల్ నెగ్లిజెన్స్తో బిహేవ్ చేసిన వాళ్ళు బాధ్యులా? అవన్నీ తేలాలి. దేవాదాయ శాఖకి సంబంధించి అధికారుల, లేకపోతే మంత్రి ఏం సమాధానం చెప్తారు, అవన్నీ కూడా అడగాలి, తప్పేం లేదు. ఇప్పుడు నిన్న నానం అక్కడికి వచ్చారు, ఏం జరిగింది అని మాట్లాడారు. హోంమంత్రి అక్కడే ఉన్నారు, పర్యవేక్షించారు. ఆమె కంట నీళ్లు కూడా పెట్టుకున్నారు, బాధపడ్డారు. ఎవరికైనా బాధ ఇస్తుంది, ఎందుకంటే అమాయకంగా వచ్చిన భక్తులు చనిపోతే. జగన్మోహన్ రెడ్డి మొన్న పహల్గాం దాడి ఘటనలో టెర్రరిస్టులు అన్యాయంగా కాల్చి చంపేస్తే దాని గురించి మాట్లాడరా? ఒకటి కావల్లో మధుసూదనం, రెండోది విశాఖపట్నంలోనే చంద్రమౌళి ఉంటే మరి అక్కడికి వెళ్ళి పరామర్శలు చేసి మాట్లాడరా? పవన్ కళ్యాణ్ వెళ్ళారు, చంద్రబాబు నాయుడు వెళ్ళారు, జనసేన టీడీపీ కార్యకర్తలు అందరూ ఆ పాడి కూడా మోసి బాధ వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాలకు 55 లక్షలు ప్రకటించారు. భవిష్యత్తులో ఏం జరిగినా కూడా హెజిటేట్ చేయకుండా జనసేన ఆఫీస్ తలుపులు తెరిచే ఉంటాయి, మీకు రండి అని చెప్పారు. అంటే కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న బాధ్యత, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యవహారం, అంటే ప్రతి అంశాన్ని రాజకీయానికి వాడుకోవడం అనేది ప్రజలు గమనించట్లేదని బహుశా జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారేమో అనిపిస్తుంది. రాజకీయం చేయొచ్చు, రాజకీయం చేసే అంశాలు చాలా ఉంటాయి, రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి, నేను కాదంట్లా. ఒక బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత గతంలో 125కు పైగా ఇన్సిడెంట్స్ ఈ ఆలయాల ధ్వంసాలు, విగ్రహాల ధ్వంసాలకు సంబంధించి రిపోర్ట్ అయ్యాయి. రిపోర్ట్ కాని అంశాలు, వెలుగులోకి రాని అంశాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రమాదాలు, చనిపోయిన వాళ్ళు ఎంతమంది వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నారు, ఎన్నిసార్లు ఆదుకున్నారు, ఎంత ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు, అప్పుడు మీరేం బాధ్యత తీసుకున్నారు? ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేశారా? లేకపోతే బాధ్యులైన అధికారులు తప్పించారా? బాధ్యులైన మంత్రులను రాజీనామా చేయించారా? ఇవన్నీ మాట్లాడదాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్.